ఎప్పుడు లేనిదే కిచెన్‌లోకి వచ్చి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. అక్క వడియాలు పెడుతుంది. ఎండాకాలం కదా! వడియాలు కంపల్సరీ మేము ప్రతి ఇయర్ పెడతామన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 8 గ్లాసెస్ వాటర్ అన్నమాట. రవ్వ, జీలకర్ర, ఓమ, ఉప్పు తగినంత ఒక గిన్నెలో పక్కకు పెట్టుకొని నీళ్ళు ఎసరొచ్చాక ఇవన్నీ అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా ముట్టుకుంటే బంకలాగా అతుక్కున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ మీద లేకపోతే మీ క్లాత్ మీద మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే దాని మీద రుద్దుకోండి సరిపోద్ది. అండ్ ఇక్కడ నేను కూడా ట్రై చేస్తున్నాను అన్నమాట. అక్క నేర్పిస్తుంది. అక్క నాకు చెప్తుంది అనమాట, రౌండ్గా రావాలి, చిన్నగా రావాలి, దొడ్డుగా రావాలి అని చెప్పి మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే తీసేటప్పుడు నీట్గా వస్తుంది. మా బావ నన్ను చూసి షాక్ అవుతున్నాడు, నువ్వు పని చేస్తున్నావు అని చెప్పేసి. లేదు బావ నేర్చుకుంటున్నా అని చెప్పా. మా అక్క ఇంకా సాల్పో చేసింది, పోయి టీ తాగుపో అని చెప్తే టీ తెచ్చుకొని తాగుతున్నాం. పాప మా అక్క ఒకతే మొత్తం పెట్టేసుకుంది. కాస్త ఆరాక మళ్ళీ రివర్స్ కూడా తీయాలి, ఎందుకంటే కింద కూడా పచ్చిగా ఉంటాయి కదా. పప్పుచారు అంచుకు ఇంటి వడియాలు కాల్చుకొని తింటే క్రంచీ క్రంచీ మన ఇంటి వడియాలు రెడీ.